స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం ఏపీ మొత్తం కూడా ఒక జెడ్పీటీసీ ఎన్నిక వైపు చూస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. కారణం ఏంటంటే అది పులివెందుల కావడం. పులివెందుల్లో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చివరి దశకు వచ్చింది. రేపు కాకుండా ఎల్లుండి ఎలక్షన్ జరగబోతుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున జెడ్పీటీసీని ఎట్టైనా గెలిచి సాధించాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటే తమ పట్టును నిలబెట్టుకోవాలని వైసీపీ కూడా అదే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తిమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ ఎలక్షన్కి ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాగా ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో ఆ మ్యాన్ ఇక్కడ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి మీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈ ఎలక్షన్ మొత్తం మీరే కదా బాధ్యతలు తీసుకున్నారు? అది క్వశ్చన్ కరెక్ట్ కాదు. మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం. నాకు 30 కిలోమీటర్ల దూరం ఉన్న నియోజకవర్గం, మా కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంది. ఇది కూటమిలో ఉంటూ అసలు కూటమి 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 ఏం చేస్తుంది, నేనే అధికారంలోకి వస్తా అన్న మాట అందరికీ బాధ తగ్గుతుంది మేము కూటమి మెంబర్గా. కాబట్టి మేము కూడా కూటమిలో ఉండి కూటమి తరఫున పనిచేసేదానికి నేను సైతం ప్రమిదన అవుతాను అన్నట్లు నా బాధ్యత తీసుకొని నేను వచ్చినాను. అది స్పెషల్గా కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్టు అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఐపీ స్థాయికి తీసుకుపోయినాడు. అప్పుడు నేను అడిగేది కూడా అదే. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు గతంలో మీకు జగన్కి ఉన్న ఆ గ్యాప్, ఆ బాధ, మీరు పడ్డ వ్యధ ఈ ఎలక్షన్లో రుచి చూపించాలని అనుకునే టైంలోనే మీరు ఈ బాధ్యతలను, కీలక బాధ్యతలను తీసుకున్నారు. కీలక బాధ్యత కాదు, తను 30 సంవత్సరాలు నేనే పాలన చేస్తాను, కూటమి ప్రభుత్వం ఫైల్ అయింది, అన్ని రకాలుగా ఫైల్ అయిందని అంటే అసలు వినడానికి నేను 4వసారి ఎమ్మెల్యేను, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన. ఎప్పుడు లేని విధంగా రకరకాలుగా పద్ధతిగా పాజిటివ్గా ప్రజలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. గతంలో ఇంత సంక్షేమం లేదు. మా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెన్షన్, అది పెన్షన్ ఎట్లా 4,000 సాధారణ పెన్షన్, వికలాంగుల పెన్షన్ 6 కాకుండా 10,000, 15,000, 15,000 కూడా. ఇది ఎక్కలేదు. ప్లస్ సిలిండర్లు 3 సిలిండర్లు ప్రకటన చేసి ఇప్పటికే 2 సిలిండర్లు క్లియర్ చేయడం కూడా జరిగింది. తల్లికి వందనం పేరుతో ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఒక చోట మేము క్యాలిక్యులేషన్లో 7 మందికి తల్లికి వందనం, 16 మందికి పడ్డవి కూడా ఉన్నాయి. 7 మందికి మ్యాక్సిమం మాకు తెలిసి. అంటే ఒక ఇంటిలో ఒక రేషన్ కార్డు కింద, ఒకే రేషన్ కార్డు కింద 7 మంది, మళ్ళీ వాళ్ళ బంధువులు ఉండొచ్చు, వాళ్ళ వేరే అటువంటి పరిస్థితులు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్లో చదివించి కూడా మధ్యాహ్న భోజనం, స్కూళ్ళల్లో మంచి నాణ్యమైన సన్నబియ్యం, హాస్టల్ కూడా సన్నబియ్యం, హాస్పిటల్కు సన్నబియ్యం. గతం లేదు. ఉచిత బియ్యం 5 కేజీలతో పాటు డీలర్షిప్లో మార్పిడి. ఈ నెల 25 నుండి స్మార్ట్ కార్డు. కాబట్టి రకరకాలుగా ప్రభుత్వము పరిగెత్తించినట్టు గ్రామీణ ఉపాధి గతం కంటే భిన్నంగా 2/3 అంటే ఎంతైతే గ్రామ అభివృద్ధికి వాళ్ళకు కూలీలకు ఎంత డబ్బిస్తారో అందులో 2/3 మెటీరియల్ కాంపోనెంట్తో 16 ఐటాలకు డెవలప్మెంట్. ఇలా ప్రతి ఒక్క ఐటాన్ని చెక్ చేసుకుంటా నేషనల్ లెవెల్ ఎక్కలేని విధంగా 75,000 కోట్లతో మరి గడ్కరీ గారు మన నుంచి 1,00,000 కోట్లు. అంటే ఇక్కడ పాయింట్ ఏంది, ఇంత చేసి మేము మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడుతుంటే మేము ఎన్డీఏ కూటమిలో ఉండి ఈ ఎలక్షన్ను దానికి అతనికి చెక్కు పెట్టాలా. ఇప్పటి వరకు ఎలక్షన్ జరగాలి, ఎక్కడ సెలక్షనే ఉండేది పరిస్థితి. మొన్న ఇదే 2021లో ఇదే జెడ్పీటీసీ ఏకగ్రీవం, అన్ని జెడ్పీటీసీలు ఏకగ్రీవం, మున్సిపాలిటీ ఏకగ్రీవం, సర్పంచులు వార్డు మెంబర్తో సహా ఏకగ్రీవం. ఆ విధమైన పద్ధతి నుంచి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరపాలంటే దీనికి ఇంత పూర్తి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని 2019లో ఒకటేనే కదా ఏకగ్రీవం అయింది. దాని తర్వాత దానికి తెలుగుదేశంలో కూడా ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎలక్షన్స్ జరిగాయి. 21లో ఒక్క నామినేషన్ లేకుండా 100/100 వైఎస్ఆర్ పార్టీ ఊడ్చినట్లు చేసుకున్నారు. దానికి చెక్కు పెట్టాలా? ఇది ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరగాల. నీ సెలక్షన్ కుదరదు. దీనికి అందులో మేము పట్టుబట్టి పోటీ చేయించి అందరికీ బాధ్యత ఉంది, జనసేన కూడా ఉంది బాధ్యత, బీజేపీతో కాదు. కాబట్టి మా వంతుగా మేము వచ్చి పక్క ఊరు కాబట్టి నేను వచ్చా. మీరేమనుకుంటున్నారు
నేనేదో స్పెషల్ ప్యాకేజ్గా వచ్చి అనుకుంటారు. కాదు, నేను పక్క ఊరు, నేను ఎక్కడో 10,000 ఎలక్షన్ జరిగితే నేను అక్కడికి పోయినా, ఆత్మకూరుకు పోతే పోయినా, తిరుపతి బై ఎలక్షన్ పోయినా, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ జరిగితే కూడా పోయినా. కారణం ఏమి? పార్టీ. ఇక్కడ కూటమి. నాకు బాధ్యత ఎందుకుండదు? ధర్మ పద్ధతిగా మన పార్టీ బలపడాలా, ప్రజలకు మేలు జరగాల. ఈ యొక్క మన మోడీ గారి యొక్క మా మోడీ గారి ఆధ్వర్యంలో 4వ స్థానం ప్రపంచంలో ఆర్థిక స్థానం, 3వ స్థానం తీసుకురావాలి. అంటే మేము ఎన్ని విషయాలు తెలియాలంటే మాకు ఇది ఒక వేదిక. బీజేపీ ఏం చేస్తారు? మరి అట్లాంటి ఇప్పుడు దాడులు ఎందుకు చేస్తున్నారు? పోలీసుల మీద ఎందుకు ప్రెజర్ పెట్టిస్తున్నారు? ఎందుకు ఇంత అవసరం ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఒక 10,000 ఓట్లు ఉన్న ఎన్నిక జెడ్పీటీసీ. ఒక్క మాట, మేము దాడే మొదలైంటే వాళ్ళు ఎలక్షన్లు ప్రశాంతంగా తిరుగుతారు. 11 నామినేషన్ల పక్కనే జరిగిండున మొన్న 0 నామినేషన్లు. ఈరోజు 4.5 సంవత్సరం తర్వాత 11 నామినేషన్లు. వాళ్ళే 6 మంది ఉన్నారు. వాళ్ళు మెయిన్ అభ్యర్థి 1 + 5 6 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు కట్టుకథ చెప్తున్నారు. జగను చేసిన దాడులతో పోలిస్తే నిన్న వాళ్ళు మా వాళ్ళను బెదిరించి మీరెందుకు ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఎందుకు వాళ్ళకి జరిగే ఎలక్షన్లు ఇష్టం లేక, మా వాళ్ళు కూటమిలో కొందరు చేరేది ఇష్టం లేక మా వాళ్ళను దౌర్జన్యం చేస్తా అంటే తిరుగుబాటులో భాగంగా చేసేది దాడి అంటున్నాను. తిరుగుబాటులో భాగం. ఈ తిరుగుబాటులో భాగాన్ని దాడి రూపంలో చెప్తున్నారు. మొన్న షర్మిలమ్మ స్టేట్మెంట్ కానీ, సునీతమ్మ స్టేట్మెంట్ కానీ, వాళ్ళ కార్యకర్తకు ఏదో చిన్న జరిగితే ర్యాలీ, మా నాన్న హత్య జరిగి ఊరేగింపుగా తీసుకుపోతుందంటే వద్దు సునీతమ్మ అని చెప్పిన జగన్ రెడ్డి ఆలోచన విచిత్రంగా ఉంది. ఈ విచిత్రమైన ఆలోచన ఆయన కనురెప్పది కూడా హత్యా ప్రయత్నం, తనే కోడికత్తి డ్రామా, తనే వివేకానందుడిని చంపించి మా మీద దోషం. కాబట్టి ప్రతి మాట అబద్ధం, దారుణం. కానీ నో నిజం, అదే జగనిజం. కానీ మీరు ప్రతి 2024 నుంచి అంటే ఈ వరుసగా జరుగుతున్న ఈ ఎన్నికల నుంచి, ఈ వివేక హత్య జరిగిన తర్వాత నుంచి సునీతమ్మను మీరు ఒక రాజకీయంలో ఒక క్రీడలాగా ఆమెను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ఆమెను వెంటనే తీసుకుని రావడం, ప్రవేశపెట్టడం, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం. ఏంటి నిజమేనా? ఈ పదం దారుణం. ఆమె జయంతి రోజు 8వ తేదీ నాడు వాళ్ళ నాన్న జయంతి 74వ జయంతి రోజు వస్తే దాన్ని ఆ విధంగా వాళ్ళు చిత్రీకరిస్తారంటే ఇంతకంటే దారుణం లేదు. పాపం ఆమెను మభ్యపెట్టి చంపించి ఆమె మీదకే దోషం, వాళ్ళ భర్త మీదకి దోషం, వాళ్ళే చంపినారనడం. అంటే ఫస్ట్ మా మీద ఎట్లా ప్లేటు ముందు చంపించిన మేము ఎక్కడ పక్క పోతే వాళ్ళు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేసి దాని కారణంగా వాళ్ళు దోషులు. ఫస్ట్ రాజకీయంగా మమ్మల్ని, నెక్స్ట్ వాళ్ళు కేసులు నడపడంలో వాళ్ళ మీదకి, అంటే రోజు ప్లేట్ పిటాయించడం. ఇటువంటి క్యారెక్టర్ నాకు తెలిసి రాజకీయాల్లో ఉండేవాళ్ళు, ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడేవాళ్ళు ఇక్కడ మాత్రమే జగన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి మాత్రమే సాధ్యం. వాళ్ళ పప్పులు ఉడకావు, ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతాయి. మీరు ఎట్లా టీవీలో వచ్చారు? ఈ 48 గంటల్లో పోలింగ్ కూడా అయిపోయింటుంది. 44 గంటల్లో పోలింగ్ మొదలై 48వ గంటకు పోలింగ్ అయిపోతుంది. మీరు ప్రత్యక్షంగా ఉండండి. అందుకేనా 4,000 ఓట్లు మీరు వేరే ప్రాంతాలకి మార్చారు, ఓటర్లని వేరే ప్రాంతాలకు గురి చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు చేయాల్సిన, మీరు అంత గెలుపు ధైర్యం మీకు మార్చాల్సిన పరంగా పోదాం. మీ నోటిఫికేషన్ వచ్చే నాటికే ఆ యొక్క ఎలక్షన్ సిస్టమ్ జరిగిందా, ఇప్పుడు జరిగిందా అంత తెలుసుకోలేరా? అది సిస్టంలో ఎక్కడైనా జరుగుతాయి. మీరు కనుక్కోండి. హైదరాబాద్లో పక్కన ఓటర్, ఈ ఇంటి ఓటర్ ఆ బూతులు ఉంటుంది, ఆ ఇంటి ఓటర్ అక్కడ ఉంటుంది. అది సిస్టంలో జరిగింది. దాని వాళ్ళ ఇష్ట ప్రకారం లేదు కాబట్టి ఆ సిస్టాన్ని తప్పు పడతారు. కాబట్టి ప్రతిసారి ఏదో ఒకటి ఆరోపణలతో రాజకీయాలు నడపాలనుకున్నారు. ఆరోపణలు పటాపంచలైనాయి. సెలక్షన్ పోయింది, ఎలక్షన్ జరుగుతుంది. 14వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. నిజమైన స్వాతంత్రం 15వ తేదీ 78వ స్వాతంత్రం ఆగస్టు 15 దేశానికి. కానీ ఇక్కడ ఆగస్టు 15 నాడు నిజమైన స్వాతంత్రం జరగబోతుంది 14 కౌంటింగ్ తర్వాత. 2019 నుంచి ఇదే ప్రాంతంలో ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదు, ఒక చిన్న అటాక్ కూడా జరగని పరిస్థితి. కానీ మీ ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లో
లేదు ఈ ఎలక్షన్ టైంలో వరుసగా దాడుల మీద దాడులు చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, కార్లు గిళ్ళు మొత్తం ధ్వంసం చేస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, ఎమ్మెల్సీలను చూడడం లేదు, ఎమ్మెల్సీల కాళ్ళు చేతులు ఎరగొడుతున్నారు, కనీసం బయటికి కూడా రాని పరిస్థితికి తీసుకుని వచ్చారు. నిజం కదా? ప్రశాంతంగా తిరుగుతారు, అందరూ తిరుగుతారు. మీరు పోయి చూసిన తర్వాత ఆ అభూత కల్పన నిజమా మీరే చెప్తారు. అసలు మాటల్లో ఆ మయుని కంటే గొప్పవాళ్ళు ఆ మహాభారతంలో మయుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు. ఈ పప్పులుడుగా ఈ కల్పనలన్నీ ఇక్కడ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. వందల కొద్ది హత్యలు చేపించారు. ఆ హత్యల పరంపర వాళ్ళది. వైఎస్ఆర్ పార్టీ, ఈ అవినాష్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి దారుణమైన క్యారెక్టర్స్. వీళ్లకు అంతులేని కథ ఎండ్ అయింది. ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం జరుగుతుంది, చూస్తారు. రావాలా ఎలక్షన్లు? ఇప్పుడు మీరే చెప్తారు. ఇప్పటికే మీరు ఎవరైనా విచారించండి, పంపకం కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినట్టు చెప్తారు. చేయట్లేదు, మీరేం చేయరా? కాదు, మీరు డబ్బులు పంచరా? కాదు, అంత పెద్ద ఇంత పొడవు అంటారు కదా 75%. అప్పుడు ఎందుకు మొదలు పెట్టారు? మాకు జరగలేదంటారే. మాది 75. ఆయన ఒక ఆయన సతీష్ రెడ్డి అయితే మా ఆడవాళ్ళు సైతం అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళు తిరగలేదా? డబ్బులు పంచలేదా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బుల్బుల్ పిట్ట అనేది ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి అలవాటైంది. ఈ పరిస్థితుల నుంచి నిజమైన డెమోక్రసీ, పోలీసు వాళ్ళ యొక్క బాధ ఉండదా? వాళ్ళ మీదకి దోషం వేయడం. నిన్న వాళ్ళు మా వాళ్ళని ఒక ఎస్సీ క్యాండిడేట్ను చంపబోతే ఆ సెక్షన్లో అరెస్టు కావడం కూడా జరిగింది. అంటే ఇంతకుముందల్లా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేసి, వాళ్ళే దాడులు చేసి, వాళ్ళే మా మీద మోపి ఏందో కాల్చినారంట, పెట్టారంట. 10,000 ఓట్లకు ఇంత పద్ధతిలో జరుగుతుంది. అదే నేను కూడా చెప్పేది. 10,000 ఓట్లకి, అందులో 6 నెలల తర్వాత మళ్ళీ ముగిసిపోయే పదవీ కాలానికి ఇంత ప్రజాధనం, ఇంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులు, తర్వాత పోలీస్ పికెటింగ్, ఇంత వ్యవస్థను తీసుకుని వస్తారు. ఒక పులివెందుల్లో ఎందుకు పెట్టాలి? పోలీసు పికెటింగ్ రావడం ప్లస్ పాయింటా మైనస్ పాయింటా? శాంతియుతంగా పద్ధతిగా పొటెన్షియల్గా జరపడానికి ఎలక్షన్. దౌర్జన్యం చేస్తే పోలీసులు పక్కన పెడతాం. మీరెందుకు అంటాం? మాకు ఛాన్స్ చేయమంటాం. పోలీసుని సిస్టమేటిక్గా పెట్టి, రెవెన్యూ వ్యవస్థను సిస్టమేటిక్గా పెట్టి, పకడ్బందీగా సీసీ కెమెరాలు పెట్టి ఎలక్షన్ జరుపుతుంటే అదే దాన్ని పెట్టుకునే కదా, దాన్ని పెట్టుకునే రేపు 12వ తారీఖున జరగబోయే ఎలక్షన్ మీ చేతిలో కబ్జా ఆల్రెడీ తీసేసుకున్నారని కదా వాళ్ళు బాధపడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు? అందరూ లేరా? అసలు వాళ్ళ ఓటర్లు లేరా? అసలు వాళ్ళ ఒకవైపు మా లేడీసే నడుపుతారు. వాళ్ళ ఓటర్లని మీరు కనీసం పోలింగ్ బూతుల కన్నా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారా? అవకాశం కల్పిస్తారా? ఇప్పుడు ప్రచారం జరుగుతుంది లేదో చూడుకోండి. ఇంకా సాయంత్రం 5 వరకు ఉంది. ఇప్పుడంతా 2 అయినది. ఇంకా 3 గంటల ప్రచారం ఉంది. ఆడ వాళ్ళు చేస్తున్నారా లేదో కనుక్కోండి. మరి నిన్న మీరు ర్యాలీ జరిపారు. ఈ రోజు వైసీపీ ర్యాలీకి మీ ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? పోలీస్ శాఖ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఎవడు సజావుగా వాళ్ళు ఒకటే, మేము తిరిగే చోట వాళ్ళదు, ఇద్దరు ఒకే చోట గుమికూడ. అందుకే మీరు నిన్న చేసుకున్నారు, ఈ రోజు వాళ్ళు చేసుకున్నారు. ఎవరేమి వాళ్ళను బాగా బాటంగా తిరుగుతున్నారు. అభాండాలు మోపడం కాదు, వాళ్ళ పన్నాగం జరగలేదని, గత పద్ధతిలో ఎలక్షన్ జరగలేదనే ఉద్దేశంతో ఇదంతా తిప్పి 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 మాట్లాడుతున్నారు. అంటే గత పద్ధతి అంటే ఏంటి? గత పద్ధతి ఎవరిని రానికపోవడం, నామినేషన్ చేయకుండా పోవడం. చెప్తూ కదా 2021లో ఎవరిని నామినేషన్ లేదు. ఇదే స్థానానికి నామినేషన్ లేదే ఆ రోజు ప్రభుత్వం. ఈరోజు మా ప్రభుత్వంలో వాళ్ళ నామినేషన్లు వచ్చినాయే. ఇది మా ప్రజాస్వామ్యం. అది వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేయడం అంటే. కాబట్టి ఇదే సింపుల్ లాజిక్. 21లో వాళ్ళ ఆధ్వర్యంలో, ఆ పార్టీ ఆధ్వర్యంలో నో సింగిల్ నామినేషన్ ఇంక్లూడింగ్ దిస్ జెడ్పీటీసీ. ఇక్కడ ఎంపీటీసీ. ఈరోజు జెడ్పీటీసీకి పోలింగ్ జరుగుతుంది. మళ్ళీ మేము దౌర్జన్యం అయితే ఆ పద్ధతిని మేము పాటించాలి కదా, వాళ్ళు పాటించి. ఇప్పుడు దౌర్జన్యం నిన్న జరిగిన వరుసన 2 సంఘటనలు మీరు దాడి చేయలేదు అని అంటారా? వాళ్ళ యొక్క దాడికి ప్రతి దాడి ఎప్పటికీ వాళ్ళు మా యొక్క కొందరు అభ్యర్థులు ముందు వాళ్ళే చేశారు. అసలు ఇనిషియేట్ చేసింది వాళ్ళు. మమ్మల్ని దెబ్బకొట్టి అరెస్ట్ కూడా అయినారు కదా. అరెస్ట్ అయ్యారు. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు అరెస్ట్ చేశారు. మరి గవర్నమెంట్ మీద దాడి చేసి చేతులు పగలగొట్టారు. మీరు ఇప్పుడు దాకా మేజిస్ట్రేట్ కోర్టు అనేది, న్యాయ వ్యవస్థ అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు. డెమోక్రటిక్ సిస్టానికి మెయింటెనెన్స్ భాగమే న్యాయస్థానము. మోడీ గారు తప్పు చేసినా న్యాయస్థానం కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఉండేదే దానికి. ఈ యొక్క ప్రభుత్వం తప్పు చేసినా,
ప్రతిపక్షం తప్పు చేసినా, అధికారులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా న్యాయస్థానం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానము అరెస్టు చూపిందంటే రీజన్ ఉండాలి కదా. రీజన్తో చేసేదాన్ని మీ యొక్క ప్రభుత్వాన్ని ఎట్లా అంటారు? ఇది మాటే తప్పు. మా ప్రభుత్వం అనేది అట్లా దౌర్జన్యం చేసే ప్రభుత్వం కాదు. చేసింటే నామినేషన్లే లేవు. నామినేషన్ కూడా ఏంటి కదా, వాళ్ళ మాదిరి మేము చేసిందాం కదా. మాకు అది వద్దనుకొని నామినేషన్ వదిలిపెడితే 6 మంది అవుట్ ఆఫ్ 11లో 6 మంది వాళ్ళు ఉన్నారు. కానీ 5 మంది మరొకటి మీకు తెలుసు, ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళందరినీ మీరే బెదిరిస్తున్నారంట, మీరే తీసుకుంటున్నారంట, బైండ్ ఓవర్లు చేస్తున్నారంట. దాదాపుగా 3000 మందిని బైండ్ ఓవర్ చేశారని చెప్పి వాపోతున్నారు. అసలు ఎవరిని ఒకటి చెప్తా చూడి, వాళ్ళు అది వాళ్ళ పద్ధతి, వాళ్ళది గర్చి గీపెట్టేది ఎంత. వాళ్ళ పన్నాగం ప్రకారం ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఆ దరిద్రపు ఆలోచించి బయటపడేటప్పుడు రకరకాల అపాండాలు. అదే కాదు, భరత్ రెడ్డి అని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అసలు ఆ రద్దు చేయమని కొట్టుకుపోవడం. డెమోక్రటిక్లో ఈ జిల్లాలో ఎవరైనా జెడ్పీటీసీ మెంబర్గా కంటెస్ట్ చేయొచ్చు. ఈ కాన్స్టిట్యూన్సీ కాదు, బయట నుంచి వచ్చి కూడా జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో చేస్తే అతనిది డిస్క్వాలిఫై చేయాలంట. ఎట్లా ఇక్కడిది డెమోక్రసీ? ఏ ఓటరు అయినా సపోర్టర్ ఓటర్లతో జిల్లాలో ఎక్కడైనా ఆ స్థానిక సపోర్టుతో నామినేషన్ వేయచ్చు. దాన్ని రద్దు చేయమంటారంటే హక్కు ఏంది, వాళ్ళ అర్హత ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది? మీరు అవినాష్ రెడ్డిని ఎలక్షన్కి రానికుండా కూడా ఆపే ప్రయత్నం చేశారుగా. ఇప్పుడు ఎలక్షన్కి ఏజెంట్గా తీసుకుంటానంటే ఇవ్వడానికి లేదని చెప్పి మీరు ఆపుతున్నారు. లేదు, మీకు ఎంపీకి ఎలక్షన్ ఏజెంట్కు లేదు ఛాన్స్. నాకు ఎమ్మెల్యేగా కూడా ఏజెంట్గా అంటే గన్మెన్ ఉన్నాడు కాబట్టి ఆ రీజన్ పెట్టారా, లేకపోతే రాజ్యాంగము మా రాజ్యాంగాన్ని కాలరేసే హక్కు ఎలక్షన్ కమిషన్ కు లేదు. అంటే మీది రెడ్ బుక్ రాజ్యాంగం కదా, ఆ రాజ్యాంగం ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగం ఇది. దీనికి ఎలక్షన్ కమిషన్ పరిధింది. ఎంపీగా నేను ఎమ్మెల్యేగా నేను ఎంటర్ అవుతాను అంటే అది హక్కు ఒప్పుకోరు. దాంట్లో బైలా చదవండి, బైలా ప్రకారం జరగాల్సిందే. అంటే జరిగి ఇప్పుడు దాదాపుగా 2-3 ఎలక్షన్స్, ఈ 2 ఒంటిమిట్ట లేకపోతే పులివెందుల, ఈ 2 ఎలక్షన్స్లో రెండిట్లో మీ కూటమి గెలవబోతుంది అని మీకు ఏమనిపిస్తుంది? మేము 2 చోట్ల 2/2 100%. దాంట్లో అంటే ఆల్రెడీ అన్ని సెటప్స్ అన్ని రెడీ అయిపోయినాయా? అయిపోయింది. డెమోక్రసీ ఓటర్ రెడీగా ఉన్నాడు, ఎలక్షన్ సిస్టమ్ రెడీగా ఉంది, కౌంటింగ్ సిస్టమ్ రెడీగా ఉంది. ఏం సెటప్ అది ఎప్పుడో నిర్ణయించిన ప్రకారం జరగాల్సింది. అందులో పద్ధతిగా జరుగుతుంది. దాంట్లో ఏం సెటప్ ఉంది, సిస్టము కాన్స్టిట్యూషన్ ప్రకారం పోలింగ్ జరుగుతుంది పకడ్బందీగా. మేము తప్పు చేయాలనుకుంటే ఇంతమంది పోలీస్ ఆఫీసర్లను, ఇంతమంది రెవెన్యూ ఆఫీసర్లు, ఇంతమంది మీ స్టాఫ్, ఏది మీడియా స్టాఫ్, ఇంతమంది ఉన్నారు కదా, అందరు కళ్ళ ముందే జరుగుతుంది కదా. అంతమంది ఉన్నాక ఎలా జరుగుతుంది? వాళ్ళంటే ఎవరిని రాకుండా చేసి వివేకానంద రెడ్డి కడుగు తట్టే హత్య ఇదే ప్రెస్ వాళ్ళను మీ పులివెందులను కనుక్కోండి, ఒక్కరిని లోపలికి రానిచ్చారేమో కనుక్కోండి. అసలు వివేకానంద రెడ్డిది హత్య కాదు, నామినేషన్ పక్కకి ఎవరిని రానియారు, హత్య జరిగే ప్రదేశానికి ఎవరిని రానియారు. పోలీసులను అట్లా కూర్చోబెట్టారని సిబిఐ గుర్తించింది కదా. కుక్కలు చంపినారు, ఇంటి కుక్కలు చంపినారు, గొడ్డలి గదిలో కొన్నారు, ఆ సునీతమ్మకు అబద్ధం చెప్పినారు, మా మీద కేసులు పెట్టారు. కోడికత్తి కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA తెలిసింది, ఆదినాడు మీద కేసు పెడతారు, కిడ్నాప్ కేసులు పెడతారు, SC కేసులు పెడతారు నా మీద. ఒక్కటన్నా రుజువు ఆ గవర్నమెంట్లో రుజువు చేయగలిగినారా? మా కోర్టులో లేకుంటే, ఇప్పుడే చెప్తున్నా, కోర్టు లేకుంటే మా పరిస్థితి ఏంది? నన్ను వ్యక్తిగతంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని. ఇది నిజంగానే ఆ కేసుల్లో ప్రధానంగా మీరు వివేకానంద హత్య కేసులో లేకపోతే వీటి అన్నింటిలో కూడా కేసులో మీరు మొదటి ముద్దాయి ఉన్నారు, రెండవది బీటెక్ రవి పేరు కూడా ఉన్న పరిస్థితి కదా. మరి ఆ టైంలో మీరు నిజంగానే కొంత ఆందోళన ఏమైనా చెందారా? అసలు అటెన్షన్లో ఉండే, నో టెన్షన్. అటెన్షన్గా లేకుంటే టెన్షన్ పడింటే ప్రమాదం ఉండేదే. నేను జ్యుడిషియల్గా ఎట్లా చేయాలి, వీళ్ళ దొంగ కేసులకు ఎలా చేయాలని నేను సిస్టమేటిక్గా సీనియర్ లాయర్లతో, మా పొలిటికల్ బీజేపీ పార్టీ వాళ్ళతో చర్చ పెట్టి మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడంతో నిజమైన ప్రజాస్వామ్యంలో నేను బయటపడినా. లేకుంటే నాకు రఘురామకృష్ణరాజు కంటే కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పగడ్బందీ వాళ్ళ మోసాన్ని నేను పగడ్బందీగా చెక్కు పెట్టడంతో, అటెన్షన్ విధానంతో వాళ్ళ మోసాన్ని దెబ్బకొట్టాను. సో అందుకే ఇప్పుడు ఈ పులివెందుల ఎలక్షన్ పూర్తి బాధ్యత కాదు, ఎక్కడ జరిగినా నేను మళ్ళీ చెప్తున్నా, మా బద్వేలు, ఆత్మకూరు, ఏదో మన తిరుపతి బై ఎలక్షన్ కావచ్చు, హైదరాబాద్ ఎలక్షన్ కూడా పోయిన మనసత్వం ఉండే. నేను నా పక్క ఊరు ఎన్డీఏ కూటమిలో ఉన్నా,
ఎమ్మెల్యేగా గెలిచిన మా అమ్మను మా కూటమిని అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దానికి సపోర్టుగా అరే నాయన మా కూటమి మంచి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మీరే చెక్ చేసుకోవచ్చు. పులిందల పక్కనే గ్రీన్ఫీల్డ్ రోడ్డు 6 లైన్ నేషనల్ హైవే రోడ్డు, ఇదే పులివెందుల కూడా, ఇదే జగన్ రెడ్డి అరటి తోటల్లో మోసాలు చేశారు, చీనీ తోటల్లో మోసాలు చేశారు. ఇవన్నీ చెప్పడానికి, పరిస్థితులను చక్కదిద్దడానికి ఇన్ని రకాలుగా ఏర్పాటు చేస్తే ఆ విషయాలు చెప్పడానికి మేము పాజిటివ్, వాళ్ళ నెగిటివ్. కానీ చాలా రోజుల తర్వాత వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు మీరు? చాలా రోజుల తర్వాత కాదు, 6 సంవత్సరాల తర్వాత. కారణం కాదు, నేను ఈ ఎలక్షన్ సందర్భంగా జయంతి జరిగింది. ఈ ఎలక్షన్ ఒకవైపు 12వ తేదీ, జయంతి మొన్ననే అంటే 8వ తేదీ నాడు. అన్నప్పుడు మొత్తం కేసు వివరాలు నేను దోషి కాదని తేల్చుకున్న తర్వాత, వాళ్ళకు కూడా నా మీద నమ్మకం వచ్చిన తర్వాత, పాపం వాళ్ళు కూడా ముద్దాయిలు కాదని నేను తెలుసుకున్న తర్వాత ఒకసారి పరామర్శ చేద్దాం, ఆ స్పాట్ చూద్దామని, పరిస్థితులను చూడాలని ప్రత్యక్షంగా వెళ్ళారా పోయినా స్పాట్కు. ఇప్పుడు చూస్తే ఆ స్పాట్లో ఇట్లనే బెడ్రూమ్లో ఎక్కడ కుట్టేది, ఏమి ఎలా వచ్చినది, పాపం అంతా చూస్తా అంటే వాళ్ళకు కళ్ళనీళ్ళు పెట్టుకొని చూసి నేను బాధపడినా. నేను అనవసరంగా అన్నానా, నిన్ను కూడా ఆ రోజు నువ్వే అనుకున్నాం, ఈ అన్న అనుకున్నాను కాదు మా అన్న అని తెలుసుకున్నాను ఆయన చెప్తా అంటే మా బాధ మాకుంది. ఎందుకు అందరం బాధితులం ఆ జగన్ రెడ్డి బాధ పెట్టేందుకు. మనిషిని చంపడమే కాదు, పాపం వాళ్ళ మీద ఇప్పటికి కూడా నింద మోపడం. రాజశేఖర్ రెడ్డి ఆమె భర్త మరియు చిన్న మేనమామ, వాళ్ళ పెద్దమైన మామను ఒత్తిడి పెట్టారంట. సౌభాగ్యమ్మను పత్రికల్లో రాయడం, ముందు మేమంటారు మళ్ళీ వాళ్ళు అంటారు, అదేందో మాకు అర్థం కాదు. ఎక్స్ అంటారు, వై అంటారు, తేడా వచ్చి జడ్ అంటారు, ప్లేటు ఫిరాయించుకుంటూ పోతారు. ఈ మనస్తత్వాన్ని మేము ఖండించడానికి. సునీతమ్మ మీతో ఓపెన్ గా మాట్లాడుకున్న సందర్భంలో నిన్న అంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్న అదే దానికి ఓపెన్ అనే దానికి అన్న నేను సారీ అన్న, నేను కూడా ఆ రోజు మా జగనన్న చెప్పడంతో నమ్మినాను, మీ మీద స్టేట్మెంట్ ఇచ్చినాను. సారీ అన్న, ఈ బుద్ధు నిజం తెలుసుకున్నాడు, మీరు వచ్చినందుకు పాపం వివేకానంద రెడ్డి గారి ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది. అనవసరంగా తప్పు మేము కూడా తప్పు చేసినాం, మీ పేరు చెప్పి బుద్ధి నిజం తెలుసుకున్నాం. మేము కూడా సరేలేమ్మా పొరపాటు జరిగింది, మీ బాధ చూస్తే మీ బాధ మీకు, నా బాధ చూస్తే మీకు అని అట్లా షేర్ చేసుకుంటే కొంత రిలాక్స్ అనిపించిందా ఆ సునీతమ్మతో కలిసిన తర్వాత? కాదు, వాళ్ళ అమ్మ సునీతమ్మ కంటే కూడా వాళ్ళ అమ్మని చూస్తే పాపం భర్తను కోల్పోయిన భార్య, ఆ అమ్మ పాపం బాగా మాకు ఎప్పుడు ట్రైన్లో కనిపించింది. చాలా రోజుల తర్వాత అన్న మళ్ళీ అప్పుడు కనిపించాను ఇప్పుడని ఆమె బాధపడి చెప్తా అంటే ఆ రోజు ఆమెకు డౌట్ వచ్చిందంట. ఆమె కారులో కూర్చుంటేనే ఏదో జరుగుంటుంది అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే మొదట ఆమె అంట. ఫస్ట్ డే ఆ రోజు జరిగేది ఉంటుంది అని చెప్తే అప్పుడు పోస్ట్ మార్టం చేయమంటేనే ప్లేటు మార్చి ఆయన వాంటెడ్గా లేటుగా వచ్చి ఈమెను మభ్యపెట్టి మా మీద కేసు పెట్టాలని ట్రై చేసి చివరికి ఇంత దూరం జరిగింది. సరే, ఇప్పుడు ఈ ఇంపాక్ట్ పులివెందుల జడ్పీటీసీ మీద కూడా ఉండే అవకాశం ఉందా, ఏమైనా అనిపిస్తుందా? అసలు నిజాలు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎర్రబల్లె చెరువు నీళ్లు పాపం వాళ్ళది పర్కులేషన్ ట్యాంక్ అంటే ఊట చెరువు, ఆ నీళ్లు పైన ఎట్లుంటే చెరువులన్నీ బాగుపడతాయి. దాదాపు నాట్ ఓన్లీ ఈ యొక్క 10,500 ఓట్లు కాదు, వీరునాయనపల్లి వరకు కూడా అది ఊట చెరువుగా మారిందంట. అంటే ఊట చెరువు అంటే పైన చెరువు ఉంటుంది, కింద ఊట కిందికి మారుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అది పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి అందరికీ తెలిసిపోయింది ఎవరో వీళ్ళు పాజిటివ్ చేస్తారు. ఈ అరటి చీనీలో దోపిడీ తగ్గించినాము ఇప్పటికే, ప్లస్ 25 రూపాయలు కేజీ చికెను అది తగ్గించినాము. కొన్ని పరిస్థితులు ఏమేమి ఏదో రేషన్ కార్డు మిస్ అయినా, పెన్షన్ మిస్ అయినా, హౌసింగ్ మిస్ అయినా, కరెంటు స్తంభాలు మిస్ అయినా, ట్రాన్స్ఫర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆ మండలాలకు వెళ్ళి ఇప్పుడు తాయిలాలు ఒకటే పాయింట్, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు, పేషెంట్ ఇప్పుడు అన్ని పరిస్థితులు చక్కదిద్దుతారు. మా ఎలక్షన్ వచ్చింది, మేము తిరిగేటప్పుడు అప్పీల్ చేస్తారు. మేము ఒకసారి కార్యక్రమానికి పోతాం, పెళ్ళికి పోతాం, పెళ్ళప్పుడు అడుగుతారు అన్న నువ్వు కనపచ్చినా మాకు ఈ పని చేయమని. మేము ఏమన్నా సభకు పోతాం, గ్రీవెన్షియల్ అని సోమవారం పోతాం, ఆ రోజు ఎందుకు పోతామంటే ఆ రోజు గ్రీవెన్స్, ఇప్పుడు ఇది పొలిటికల్ గ్రీవెన్స్. పోయినప్పుడు వాళ్ళ పరిస్థితులను బట్టి మేము పనిచేస్తాము. ఎందుకు చెప్పరు? మీరు కనుక్కోండి, ఏ కార్యక్రమం అన్నా మొన్న టెక్స్టైల్ పార్క్ అని పోయించిన, ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో సమస్యలు చెప్పినారు. మా కరెంటు వెంటనే క్లియరెన్స్, నీళ్లు వెంటనే క్లియరెన్స్, కాంపౌండ్ కావాలన్నారు. 100 డేస్లో మొదలుపెట్టి 200 డేస్లో అయిపోయి చేస్తామని చెప్పినాము. ఏ ఊరికి పోయినప్పుడు ఆ ఊరికి నంద్యాలలో కూడా మీరు అట్టే చేసినా కూడా
ఎక్కడైనా తర్వాత మళ్ళీ ఎలక్షన్ తర్వాత జరిగిన ఎలక్షన్ చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు రేపు 6 నెలలకి జరగబోయే ఎలక్షన్స్లోనే మీరు ఇంత పెట్టుబడి, ఇంత బలగం, ఇంత శక్తులు, అన్ని శక్తులు ఉపయోగించిన తర్వాత దానికి కారణం జగన్ రెడ్డి నియోజకవర్గంలో మమ్మల్ని నీచంగా చూసి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ కూడా ఆ పరిస్థితులు లేవు, నీకు తెలుసుకో, నీ కాన్స్టిట్యూన్సీలోనే పరిస్థితి తెలుసుకో అని చెప్పడానికి మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రజలకు మేలుకొల్పు సూత్రాలు చెప్పి అతనికి చెక్కు పెట్టడానికి మేము అతను తన పర్సెంటేజ్ పెంచుకునే దానికి తల ప్రయత్నం. అందులో భాగమే పోలింగ్. ఇప్పటికి 4-5 రోజుల నుంచి ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందా? రేపు అంటే భయపెట్టాల్సినంత భయపెట్టేశారు కదా, ఇంకా తర్వాత ఏముంది? జనాల్ని రోడ్ల మీదకి రాని భయస్తులు అంత పిరిగోళ్ళ వాళ్ళు, అందరినీ బెదిరించిన మనస్తత్వం ఉండే వాళ్ళు అంటే భయపడేంత పిరికోళ్ళు. అయితే చిన్న ఇన్సిడెంట్ జరుగుతానే భయపడేంత పిరికోళ్ళు. వాళ్ళ పిరిగితనం ఒప్పుకున్నట్టే, వాళ్ళ దొంగతనం ఒప్పుకున్నట్టే. వాళ్ళ కంట్రోల్లో జరగాల్సిన ఎలక్షన్ సిస్టమేటిక్ కంట్రోల్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నిందాలంతే. సో ఫైనల్గా ఈ ఎలక్షన్ 2 మీరు చంద్రబాబు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గతంలో అంటే నేను జనరల్గా గెలవడం గిఫ్ట్ ఇట్ ఈజ్ పాలిటిక్స్లో ఎక్కడైనా ఏ మ్యాచ్ అయినా ఏ క్యాప్టెన్ అయినా మా మ్యాచ్ గెలవాలంటాడు. ఆ మ్యాచ్ గెలిపేదానికి బౌలింగ్ కరెక్ట్గా ఉండాల్సిందే, ఫీల్డింగ్ ఉండాల్సిందే, ప్లస్ బ్యాటింగ్ ఉండాల్సిందే. కాబట్టి అన్ని రకాలుగా ప్రయత్నం ఎక్కడైనా అది సహజం కదా, కాంపిటీషన్ కదా. ఇది మ్యాచ్ అంటే కాంపిటీషన్, ఇది పొలిటికల్ మ్యాచ్. కాబట్టి మేము గెలవాలని ఎందుకు, వాళ్ళు గెలవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరి ప్రయత్నం వారిది. ఇది ఇంటర్మీడియట్ పాస్ కావడం వేరు, నీట్ ఎగ్జామ్ పాస్ కావడం వేరు. నీట్ లిమిటెడ్, ఇంటర్మీడియట్ ఎంతమందినా పాస్ కావచ్చు. ఇక్కడ మా ఇద్దరి మధ్య పోటాపోటీ. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వేసుకున్నారు, వాళ్ళ ఆశ వాళ్ళది. అందులో కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు పోటీలో. కాబట్టి ఎవరు గెలుపు వాళ్ళది, మా ఆశ మేము, మా పద్ధతి మాది, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఓటుకి 10,000 రూపాయలు ఇస్తున్నారు టీడీపీ అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంత డబ్బులు ఇస్తారా ఒక ఓటుకి? 10,000 రూపాయలు ఇచ్చే అవకాశం? వాళ్ళు ఎంత ఇచ్చినారో చెప్తే మేము ఎంతో చెప్తాం. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారంట. వాళ్ళు ఎంత ఇస్తున్నారు? ఏం వాళ్ళు చెప్పడం 4,000 5,000 అని చెప్తారు. లేదు దానికి రెట్టింపు ఇవ్వాలి. మీరు రెట్టింపు ఏం అవసరమా? అసలు ఇవ్వాల్సిన అవసరమా? మేము ఒకటే మాట చెప్తున్నాం, వాళ్ళ నోట్లు గుంజండి, మా ఓట్లు వేయండి. మేము అదే చెప్తాము, వాళ్ళ నోట్లు గుంజండి, వాళ్ళ సారాది, వాళ్ళ ఇసుకది, వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇక రకరకాలుగా బాగా సంపాదించారు. సొమ్ము చాలా ఉంది. చిన్న ఎలక్షన్ కాబట్టి ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి డైరెక్షన్ వస్తుంది. అవినాష్ గారు ఎంతైనా సంపాదించినాడు. ఆయన సొమ్ము బయట తీయండి, గుంజండి అంటున్నా. ఓటర్లు గుంజి నోట్లను గుంజి మా ఓట్లు ఏమంటున్నాం. సో అది క్లారిటీగా మీరు ఒక క్యాన్వాస్ లాగా తీసుకుని వెళ్ళిపోతున్నారా దీన్ని ముందుకి? నిన్న చెప్పినాము, ఈరోజు చెప్తున్నాం, మీ ద్వారా చెప్తున్నాం, మేము నిన్న ర్యాలీలో చెప్పినాము, రోడ్డు షోలో చెప్పినాం, గుంజమంటున్నాం. సో మెజారిటీ అంటే వన్ సైడ్గా ఉండబోతుందా, లేదు టైట్ అనిపించే అంటే మీరు కొంచెం లెక్కలేయడంలో దిట్ట కాబట్టి మీ అంచనా, ఇది పర్సనల్ అజెండా అంటే మీరు పార్టీ గురించి మాట్లాడుకో, ఒక ఆదినారాయణ రెడ్డి లాగా ఈ 2 స్థానాల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటే? ఒకటే, దానికి కారణం ఏమంటే వాళ్ళ యొక్క భయం పోయింది. ఆ రోజు ఎలక్షన్ వేరు, ఈ రోజు ఎలక్షను. ఆ రోజు సెలక్షన్ నుంచి ఎలక్షన్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాజిటివ్గా ఉంది కాబట్టి అది పాజిటివ్ అనేది మన ఎవ్వరు ఊహించని విధంగా మాకు 164 వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు సుప్రీంకోర్టు జడ్జీల కంటే పవర్ఫుల్, అంత లోతుగా ఆలోచన చేసే మెంటాలిటీ. ఆ విషయాలను గమనించి మేము సబ్జెక్టు చెప్పుకుంటూ పోయినాం కాబట్టి అది ఎంత దూరమైనా పోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఆదినారాయణ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు. 2 ఎలక్షన్స్ జెడ్పీటీసీలో జరగబోతున్న 12వ తారీఖు జరిపిన ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విజయ గంట మోగించబోతుంది అనేది ఆయన ఓపెన్గా చెప్పబోతున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.